మనలో చాలా మంది ఇన్వెస్ట్మెంట్ సిల్వర్ లో చేయడమా, గోల్డ్ లో చేయడమా, లేదా స్టాక్ మార్కెట్ లో చేయడమా అని చాలా మందికి సందేహాలు ఉండొచ్చు. మనం ఆల్మోస్ట్ లాస్ట్ 25 ఇయర్స్ బట్టి సిల్వర్ తాలూకు ట్రేడింగ్ కానీ, లేకపోతే గోల్డ్ తాలూకు ప్రైజింగ్ లో కానీ, అలాగే స్టాక్ మార్కెట్ తాలూకు మనం అనాలిసిస్ చూసేటట్టయితే కంపల్సరిగా మీరు ఆ డెసిషన్స్ మీరు ఓన్ గా తీసుకోవచ్చు. యాజ్ అన్ యావరేజ్ సిల్వర్ లో కానీ గోల్డ్ లో కానీ 10% ఇయర్ బై ఇయర్ మీరు రావచ్చు. సో ఈ టేబుల్ మీరు ఒక్కసారి చూసేటట్టయితే మీకు దాని తాలూకు ఇంక్రిమెంట్స్ ఎలా ఉంటాయనేది సులభంగా అర్థమవుతుంది. ఇప్పుడు మనం ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియో చూసేటట్టయితే మోస్ట్ ఆఫ్ ద ఇన్వెస్టర్స్ 100% ఒక పోర్ట్ఫోలియోలో పెట్టకుండా ప్రీషియస్ మెటల్ మీద 12%, అంటే సిల్వర్ మీద కానీ గోల్డ్ మీద కానీ 12% పెట్టి మిగిలిన 88% స్టాక్ మార్కెట్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు. గోల్డ్ పెరగడానికి కొన్ని రీజన్స్ ఉంటాయి. ఒకటి, ఎకానమీ డిస్టర్బ్డ్ గా ఉన్నప్పుడు ఇన్వెస్టర్స్ అందరూ గోల్డ్ మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తారు. రెండు, స్టాక్ మార్కెట్ డౌన్ అయినప్పుడు కంపల్సరీగా మెటల్స్ మీద అంటే గోల్డ్ మీద కానీ సిల్వర్ మీద కానీ ఎక్కువ మంది కన్వర్ట్ అవుతారు. అలాగే వార్స్ ఎక్కువ వచ్చినప్పుడు, బిట్వీన్ ద కంట్రీస్ వార్స్ ఎక్కువ వచ్చినప్పుడు కంపల్సరీగా ఇన్వెస్ట్మెంట్స్ చాలా మంది స్టాక్ మార్కెట్ లో విత్డ్రా చేసి సిల్వర్ మీద కానీ గోల్డ్ మీద కానీ ఇన్వెస్ట్ చేస్తుంటారు. మేజర్ గా మెటల్స్ పెరగడానికి ఈ 3 రీజన్స్ ఉంటాయి. నార్మల్ గా స్టాక్ మార్కెట్ ఇంక్రీజ్ అవుతున్నప్పుడు గోల్డ్ స్టాండర్డ్ గా ఉంటది. బట్ వేరే స్టాక్ మార్కెట్ మాత్రం డౌన్ అవుతే మాత్రం గోల్డ్ ఇంక్రీజ్ అవుతుంది. వన్స్ గోల్డ్ ఇంక్రీజ్ అవుతే ఆటోమేటిక్ గా సిల్వర్ కూడా దాన్ని ఫాలో అవుతూ ఉంటది. సో మీరు తెలివిగా ఆలోచించి డెసిషన్స్ తీసుకోవాల్సిందిగా అందరికీ చెప్తున్నాం. మీరు ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటున్నారా? దెన్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మన రాంబాబు ఛానల్.